హాయ్ ఫ్రెండ్స్, అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ఎంఐ లాంచ్ చేసిన MI2i 10,000 mAh పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడబోతున్నాం. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి ఓన్లీ మనకి 899 కే వస్తుంది. సో ఇది వాల్యూ ఫర్ మనీగా కాదా అనేసి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, అయితే ఇదే ఆ పవర్ బ్యాంక్ అయితే 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది. సో ఇది మనం చూసుకుంటే 899 ఉంది. సో ఇది మనం కావాలంటే ఇందులో నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే నేను అమెజాన్ లో కూడా ఉంది. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ గా మనం దీని స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడదాం. దాని తర్వాత అయితే మనం కొనొచ్చా లేదా అనేసి అయితే చూద్దాం. సో మనం ఫస్ట్ చూసుకుంటే ఇది మనకి 10,000 mAh బ్యాటరీ అనమాట. సో దీంట్లో ఇంటర్నల్ 10,000 mAh బ్యాటరీ ఉంది. సో ఇది 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, చూడొచ్చు మీరు. సో ఇక్కడ 899 మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్యూయల్ USB అవుట్పుట్ అని చెప్తున్నారు. సో మనకి 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. 2-way క్విక్ ఛార్జింగ్ ఉంది. 2-way మనకి 2 పోర్ట్స్ నుంచి క్విక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది. స్టైలిష్ అల్యూమినియం కేసింగ్ అని చెప్తున్నారు. సో ఆ కేస్ వచ్చేసి మనకి అల్యూమినియంతో తయారైంది. సో మనకి ఇది నెక్స్ట్ చూసుకుంటే 9 layers ఆఫ్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంది. సో ఇది మనకి మెయిన్ అనమాట. సో ఇది మన 9 layers అయితే ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ చూసుకుంటే లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఉన్నాయి లోపల అయితే మనకి. సో నెక్స్ట్ చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా అనేసి అయితే చెప్తున్నారు. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే యువర్ న్యూ ట్రావెల్ కంపారిజన్ అని చెప్తున్నారు. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ USB అవుట్పుట్ అని చెప్తున్నారు. 2-way క్విక్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. సో మనకి ఇది ఎక్కడైతే చూసుకుంటే మనకి 3 కలర్ వేరియంట్స్ లో 3 సైడ్స్ అయితే చూపిస్తున్నారు. సో మనకి ఇది పోర్ట్స్ సైడ్ అనమాట. మొత్తం పోర్ట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. మనకి ఇక్కడ USB పోర్ట్స్ చూపిస్తున్నారు. ఇక్కడ మనకి దాని బాడీ అయితే చూపిస్తున్నారు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే డ్యూయల్ USB అవుట్పుట్ అని చెప్తున్నారు. చార్జ్ 2 డివైస్ సైమల్టేనియస్లీ అని చెప్తున్నారు. సో మనకి 2 మొబైల్స్ అయినా 2 డివైసెస్ అయినా ఎట్ ఏ టైం మనం ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కదా. సో ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఇది డ్యూయల్ అవుట్పుట్ 18 watts అయితే ఇవ్వగలదు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే ఈజీ టు క్యారీ అని చెప్తున్నారు. సో ఇది మనకి పాకెట్లో పెట్టుకుంటే అంత చిన్నదైతే చాలా స్లిమ్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకా స్క్రోల్ చేసినట్టయితే ఫీల్ ఎక్స్పెక్టేషనల్ ఇన్ హ్యాండ్ అని చెప్తున్నారు. సో ఇది అల్యూమినియం అలాయ్ కేస్తో వస్తుంది. సో ఈ బాడీ అంతా 180 degrees ఎర్గనామిక్ ఆర్క్ డిజైన్ అని చెప్తున్నారు. సో ఇది మనకి చాలా గ్రిప్పీగా ఉంటుందని చెప్తున్నారు, మన చేతిలో నుంచి పడిపోదు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఇందులో వాడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి పిక్చర్ లో 2 పోర్ట్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ USB పోర్ట్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఎఫిషియంట్ ఇంక్రీజ్డ్ కంపాటబిలిటీ అని చెప్తున్నారు. ద కంపాటబిలిటీ ఎక్స్టెండ్స్ టు 5 volts 2 ampere, 9 volts 2 ampere అండ్ 12 volts 1.5 ampere. సో ఈ కరెంట్ రేటింగ్స్ లో అయితే ఇది మనకి ఛార్జింగ్ అయితే ఇవ్వగలదు బయట అవుట్పుట్ కి అయితే. సో మనకి 2 volts 2 ampere ఇలా ఆంపేర్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా అయితే ఇది ఇవ్వగలదు. సో మనకి చూసుకుంటే స్మార్ట్ ఫోన్స్ కి, టాబ్లెట్స్ కి, ఫిట్నెస్ బ్యాండ్స్ కి, ఇంకా చాలా కొన్నిటికి అయితే ఛార్జింగ్ అయితే పెట్టగలమని చెప్తున్నారు. సో మనకి చూసుకుంటే రెడ్మీ K20 Pro 1.4 ఫుల్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. రెడ్మీ గో 2.0 ఫుల్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. 2.5 ఫుల్ ఛార్జెస్ అని చెప్తున్నారు. ఐప్యాడ్ మినీ 4 వచ్చేసి 1.0 ఫుల్ ఛార్జ్ అని చెప్తున్నారు. సో అంటే ఇది డిశ్చార్జ్ అయ్యే కాలం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే డబుల్ ప్రెస్ ఫర్ లో పవర్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ MI బ్లూటూత్ హెడ్సెట్, ఇక్కడ MI బ్యాండ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇది లో పవర్ మోడ్ లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే 9 layer ఆఫ్ ద వరల్డ్ క్లాస్ సర్క్యూట్ చిప్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. సో మనకి కావాల్సిందే ప్రొటెక్షన్ అనమాట. పవర్ బ్యాంక్ లో మెయిన్ గా హీట్ అనేది జనరేట్ అవుతుంది, నెక్స్ట్ అదే మనకి డేంజరస్ అవుతుంది. సో అందుకోసమే ప్రొటెక్షన్ అనేది అవసరం. మనకి 9 layers అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో టెంపరేచర్ రెసిస్టెంట్ ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ ఉంది, రీసెట్ మెకానిజం ఉంది, ఇన్పుట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉంది, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇన్కరెక్ట్ ఇన్సర్ట్ ఉంది. సో అంటే మనం రాంగ్ వేలో ఇన్సర్ట్ చేసిన ప్రొటెక్షన్ అయితే ఉంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ అవుట్పుట్ ఓవర్ కరెంట్ అని చెప్తున్నారు. సో మనం బయట ఛార్జింగ్స్ పెట్టేటప్పుడు ఓవర్ కరెంట్ ఏమైనా వచ్చినా ప్రాబ్లం ఉండదు. సో అవుట్పుట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఓవర్ ఛార్జ్ అండ్ ఓవర్ డిశ్చార్జ్ అని చెప్తున్నారు. సో మనం ఇది వచ్చేసి సో కరెంట్ ఒక్కోసారి ఎక్కువ వచ్చి ఒక్కోసారి తక్కువ వస్తుంది కదా. సో అలాంటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఓవర్ ఛార్జ్ అండ్ ఓవర్ డిశ్చార్జ్, మనం పెట్టేసి ఎక్కువసేపు ఉంచేసినా ప్రాబ్లం ఉండదు. మనం అలా ఛార్జింగ్ పెట్టి మన మొబైల్కి ఉంచేసినా మనకైతే ఛార్జ్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట.
సో నెక్స్ట్ చూసుకుంటే పీటీసీ ప్రొటెక్టివ్ సర్క్యూట్స్ ఫర్ ది సెల్ అని చెప్తున్నారు. సో మనకి దానికోసం అయితే స్పెషల్ గా కేర్ అయితే తీసుకున్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే టోటల్ గా 3 కలర్ వేరియంట్స్ లో అయితే ఉంది. సో మనకి ఇది ఒక రెడ్ ఉంది, సో బ్లూ ఉంది, బ్లాక్ ఉంది. సో 3 కూడా చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ మనకి పెట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్టీరియర్ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చదువుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్స్ స్పెట్స్ అయితే ఇక్కడ కరెక్ట్ గా అయితే ఇచ్చారు. రేటెడ్ కెపాసిటీ వచ్చేసి 3.85 వోల్ట్స్ ఉంది 10,000 mAh కి. సో ఇక్కడ చూసుకుంటే యూఎస్బి ఉంది, మైక్రోయూఎస్బి, మనకి టైప్ సి అయితే కాదు. అవుట్పుట్ టైప్ వచ్చేసి టైప్ ఏ ఉంది. సో ఇన్పుట్ పారామీటర్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఛార్జింగ్ టైం వచ్చేసి అప్రాక్స్ 4.5 hours లో ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నారు. 18 watts ఛార్జర్ పెడితే, స్టాండర్డ్ యూఎస్బి కేబుల్ పెడితే అప్రాక్స్ 6 hours అని చెప్తున్నారు. 10 watts లో పెడితే. ప్యాకేజ్ కంటెంట్స్ మనకి ప్యాకెట్ లో వచ్చేసి పవర్ బ్యాంక్ ఒకటి, యూఎస్బి కేబుల్ ఒకటి, యూజర్ మాన్యువల్ ఒకటి ఇస్తారని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే. సో ఫ్రెండ్స్ అయితే ఇది మనం కొనొచ్చా కొనకూడదా అంటే మనకి 900 కి చాలా మంచి పవర్ బ్యాంక్ అనేది చెప్పుకోవాలి ఎంఐ నుంచి. సో మనం బయట మార్కెట్ చూసుకుంటే మనకి కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. కాస్ట్ తగ్గిందని అనుకోవడానికి లేదు. సో మనకి ప్రొడక్షన్ కూడా అవసరం. సో ఇది మంచి 9 layers ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి 10,000 mAh బ్యాటరీ ఉంది, మనకి కేవలం 900 కి వస్తుంది. సో ఇది కూడా మనకి ఎంఐ కదా, సో మనకి ఇది కంపెనీ బ్రాండ్ కదా, సో అందుకోసమైనా కొనుక్కోవచ్చు మనం దీన్ని అయితే. సో మనం దీని లుక్స్ కూడా చూడొచ్చు, ఆసమ్ గా అయితే ఉన్నాయి. సో నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ఈ పవర్ బ్యాంక్ కొనమని అయితే. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎంఐ అకౌంట్ ఉంటే ఇక్కడ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అమెజాన్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కూడా 900 ఉంది. సో ఇక్కడ కూడా మనకి 900 ఉంది. మీరు ఎక్కడ నుంచి బుక్ చేసుకున్నా పర్లేదు అనమాట. నేను 2 లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.